హే గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నాగ చైతన్యతో డివోర్స్ తీసుకున్న తర్వాత సమంత ఒంటరిగానే ఉందా అని సందేహాలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటున్నాయి. ఇక మధ్యలో ఏవో వార్తలు వచ్చినా ఏం లేదని అన్నారు. కానీ లేటెస్ట్ గా శామ్ లవ్వర్ తో దొరికేసినట్లేనని అంటున్నారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మానసికంగా చాలా ఇబ్బంది పడింది సమంత. హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ సినిమాలకు కూడా దూరమైంది. ఇక ప్రస్తుతం ఒంటరిగానే స్ట్రగుల్ అవుతోంది. విదేశాలకు వెకేషన్లకు తిరుగుతోంది. కానీ ఇప్పుడు ఫిట్ గా ఉన్నానని చెప్తోంది. తిరిగి సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. అలాగే నిర్మాతగా కూడా సినిమాలు చేయనుంది. కానీ నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఒంటరిగానే ఉందా అనేది ఇక్కడ కొందరి డౌట్. అయితే ఆ మధ్య సమంతపై ఇంట్లో వాళ్ళు రెండో పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేస్తున్నారని, ఆ పెళ్లి చేసుకోవడం సమంతకు ఇష్టం లేదని వినిపించింది. కానీ అంతకంటే ముందే ప్రీతం జుకాల్కర్ విషయంలో హాట్ టాపిక్ అయింది శామ్. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ప్రీతంను అనే వ్యక్తితో తరచుగా కనిపించింది సమంత. ఇక దీంతో ఇతనితోనే శామ్ రిలేషన్ లో ఉందని ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజం లేదని సమంత, ప్రీతం జస్ట్ మేము ఫ్రెండ్స్ అంటూ కొట్టిపారేశారు. ఇక ఆ మధ్య ఇద్దరికి చెడిందని కూడా టాక్ నడిచింది. ఇక దీంతో కొన్ని రోజులుగా శామ్ తో కనిపించలేదు ప్రీతం. అయితే లేటెస్ట్ గా ప్రీతంతో కలిసి కనిపించింది. అతనితో కలిసి పద్మావతి తిరుచానూర్ అమ్మవారిని దర్శించుకుంది. ఆ తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇక్కడ కూడా సమంతతో పాటు అక్కడ ప్రీతం కనిపించాడు. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక దీంతో మరోసారి ఈ ఇద్దరి మధ్య ఏదో ఉంది అనే గుసగుసలు మొదలయ్యాయి. అన్నట్టు చెయ్యి శామ్ విడిపోవడానికి ప్రీతం కూడా ఓ రీజన్ అనే టాక్ కూడా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? కమెంట్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని